అంటే శ్రీకర్కి నువ్వు అబార్షన్ చేయించుకున్న విషయం చెప్పేశావా? మీ అత్తయ్య గారికి కూడా మ్యాటర్ కన్వే అయిందా? అబ్బా, అసలు నేను అబార్షన్ చేయించుకుంటేనే కదా వాళ్ళకి చెప్పాల్సింది. అంటే నువ్వు ఆ రోజు చెప్పిందంతా అబద్ధమా? అవునే, ఆ రోజు నీకలా అబద్ధం చెప్పాను. వింధ్య, మొట్టమొదటిసారి నీకు అబద్ధం చెప్పినందుకు నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. కానీ ఈ అబద్ధం చెప్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఆ ఉద్దేశంతోనే తప్పక చెప్పాను. వింధ్య, సారీనే. సంధ్య, అసలు నువ్వు ఎంత మంచి పని చేశావు. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అసలు నేను పిచ్చిదానిలాగా అప్పుడు నేను చాలా మూర్ఖంగా మాట్లాడాను. నువ్వు అప్పటికీ చెప్తూనే ఉన్నావు, ఆ మౌనిక మాటలు నమ్మద్దు నమ్మద్దు అని. మొత్తానికైతే నువ్వు మంచి పని చేశావే. అమ్మయ్యా, ఇప్పుడు నీ కడుపులో బిడ్డ పెరుగుతుంది. ఇది చాలు. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. వింధ్య, నేను చెప్పాను సరే, నువ్వు మాత్రం ఎలా నమ్మావు? ఏ తల్లైనా ప్రాణం పోస్తుంది, కానీ ప్రాణం తీస్తుందా? తెలిసి తెలిసి నాలాంటిది ఇలాంటి పనులు చేయదని నీకు తెలుసు కదా. ఏమోనే, నువ్వు స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్తావు, ఏదైనా చేస్తావు. నిజంగానే నా కోసం బిడ్డని తీసేసుకున్నావా అని నేను చాలా భయపడ్డాను. ఇప్పుడు నీ కడుపులో బిడ్డ అలాగే ఉందని తెలిసింది. ఇక నువ్వు నేను హ్యాపీగా ఉండొచ్చు. త్వరలో మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. సంధ్య, ఇది చాలు మనకి. పద, మనం కలిసి భోజనం చేద్దాం. అత్తయ్య, అది ఛీ! నువ్వు నన్ను అత్తయ్య అని పిలుస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. స్నేహం కోసం అబార్షన్ చేయించుకోవడానికి కూడా సిద్ధపడ్డావా? అత్తయ్య, లేదత్తయ్య, నేను చేయించుకోవాలని అనుకోలేదు. వింధ్యతో అబద్ధం చెప్పానంతే. మాట వరుసకు కూడా చెప్పకూడని మాట అది. అంటే స్నేహం కోసం ఏదైనా చేస్తావు, స్నేహం కోసం ఎవరినైనా చంపేస్తావు. స్నేహం కోసం నమ్మిన వాళ్ళని కూడా మోసం చేస్తావు. ఎన్నాళ్ళు ఇలా మోసం చేస్తావు? అత్తయ్య, మీ కోపానికి నేనే కారణం. ఆ రోజు సోదమ్మ వేషంలో వచ్చి మీ దగ్గర అబద్ధం చెప్పింది నేనే. నిజానికి సంధ్య మీద కోపంతోనే అలా చెప్పాను. కానీ ఇక చాలు. నీ కాకమ్మ కబుర్లు. నువ్వేం చెప్పినా నేను నమ్ముతానని సోదమ్మ వేషంలో వచ్చాను, మంత్రసాని వేషంలో వచ్చాను అని చెప్తావా? నువ్వు చెప్పడం నేను నమ్మడం. ఎవరొచ్చి చెప్పారు, ఏం చెప్పారు అని కాదు. నిజంగా సంధ్య కడుపుని ఇంకో బిడ్డే పుట్టలేదు, రెండో బిడ్డ వేరే చోట లేదు అనుకుంటే తను ఒట్టేసి చెప్పాలి. కానీ తనెందుకు ఒట్టేయట్లేదు, ఎందుకు చెప్పట్లేదు? అది మోసమే కదా. సంధ్య నా కోడలు కాదు, కన్న కూతురు అనుకున్నాను. కానీ ఇద్దరూ కలిసి మమ్మల్ని మోసం చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. నీకోసం కడుపులో ఉన్న బిడ్డని కూడా తీయించుకోవడానికి వెనకాడట్లేదు ఈ మహాతల్లి. ఇక చాలు. మీకో దండం, మీ స్నేహానికో దండం.
దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పటికే ఒక బిడ్డ దూరమైంది. ఈ బిడ్డనైనా మాకు ఉండనివ్వు. ఇంకా నీ స్నేహం కోసం కడుపులో ఉన్న బిడ్డనేంటి కట్టుకున్న మొగుడి గొంతుకోవడానికి కూడా సిద్ధపడుతుంది. దయచేసి మా ఇంట్లోంచి వెళ్ళిపో. అత్తయ్య ప్లీజ్. సారీ అత్తయ్య, నా వల్ల మీకు సమస్యలు రాకూడదు. సంధ్య నేను బాగుండాలని ఎలా కోరుకుంటుందో నేను కూడా తను బాగుండాలని కోరుకుంటాను కదా. సంధ్య బాగుండాలి. నేను రావడం అనేది ప్రాబ్లం అయితే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. కానీ సంధ్య చాలా మంచిది. తనని బాధ పెట్టకండి ప్లీజ్. సంధ్య జాగ్రత్త. వింధ్య, చేసిందంతా చేసి జాగ్రత్త జాగ్రత్త అంటూ శ్రీరంగ నీతులు చెప్తోంది. రాజేష్కి నా కూతురుతో పెళ్లి జరిగిన తర్వాతే నేను ఇంట్లో నుంచి వెళ్తాను. సన్నీ, ఏంటి తలపైన ఆ చున్నీ? భయమేస్తుంది చిన్ని. మీ పిన్ని పోయి పాపం వింధ్య కాపురం కూల్చడానికి వచ్చింది. ఆ వింధ్యకి ఒక పసిబిడ్డుంది. మౌనిక రాజేష్ని ప్రేమించడం ఏంటో, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకోవడం ఏంటో, వాణి పిన్ని గారు ఇంట్లో కోడలు మనవరాల్ని పెట్టుకుని కొడుకుని మరొకరికిచ్చి పెళ్లి చేయాలనుకోవడం ఏంటో నాకైతే ఏం అసలు అర్థం కావట్లేదు. వింధ్య జీవితం నాశనం చేయాలని మీ పిన్ని పట్టుదలతో ఉంటే ప్రాణం పోయినా సరే మనం వింధ్య కాపురం నిలబెట్టే వెళ్ళాలి. పాపం వింధ్యని చూస్తుంటే నాకు కూడా జాలేస్తుంది సన్నీ. కానీ మనం మా పిన్నిని దాటుకుని ఏం చేయగలం? మనం పాపం చేయకపోయినా పాపాలు చేసేవాళ్ల పక్కనుంటే ఆ పాపం మనకి తగులుతుంది. ఈ రాధికకి మౌనికకి బుద్ధి చెప్పాలంటే ఇంట్లో నుంచి బయటికి తరమాల్సింది వింధ్యని కాదు, రాధిక మౌనికల్ని. అసలు మౌనికకైనా బుద్ధుండాలి కదా. పెళ్ళైన వాడిపైన మనసు పడ్డం ఏంటి? అది నిజంగా పెళ్లి చేసుకోవాలంటే రాజేషే దొరికాడా? ఎంత అన్యాయం, ఎంత అన్యాయం! భార్యాభర్తల్ని విడగొట్టడం ఏంటి? రాధిక మౌనికకి రాజేష్కి పెళ్లి చేయాలనుకోవడం ఏంటి? అసలు ఈ సభ్య సమాజానికి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు వాళ్ళని విడగొట్టిన మీ పిన్ని రేపు మనల్ని విడగొట్టదని గ్యారంటీ ఏంటి? లేదు చిన్ని, మనం ఏం చేసైనా వింధ్యని రాజేష్ని కలపాలి. అవును సన్నీ, ఎలాగైనా మనం వాళ్ళిద్దరిని కలపాలి.